विघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटुं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। భగవద్గీత ఆధ్యాత్మిక సంపదకి సంబంధించినంత వరకు సనాతన ధర్మంలో అసలు భగవద్గీత పేరు వినని వాళ్ళు ఉండరు. తెల్లవారి లేస్తే ప్రత్యేకించి న్యాయస్థానాల్లో మనం నిజమే చెప్తున్నాము అన్నప్పుడు భగవద్గీత మీద ఒట్టు పెట్టించడం అన్నది ఒక స్థితి. అంటే దాని యొక్క వైభవానికి, దాని మీద సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి అది ప్రతీకగా నిలబడుతుంది. ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడే కురుక్షేత్ర యుద్ధ భూమి యందు అర్జునునకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము. అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత యందే ఉన్నది. సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి కృష్ణుడు, జగద్గురువైనటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత. మరి జగద్గురువు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే తరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు. తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అదే. అందుకని కృష్ణం వందే జగద్గురుం అటువంటి మహానుభావుడు ఆ భగవద్గీతని బోధ చేసి ఉన్నారు. అయితే చిత్రమైనటువంటి విషయం, అర్జునుడితో కృష్ణ భగవానుడికి చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఆయన భగవద్గీత బోధ చెయ్యలేదు. కురుక్షేత్ర యుద్ధభూమి యందు మాత్రమే బోధ చేశారు. అసలు విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి. అనేక మందిని కూర్చోబెట్టి చెప్పినవి కావు. ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు. శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు. అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు. భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే